నరసింహస్వామి అవతారం ఎత్తిన తరువాత, రాక్షస వధ అయిన తరువాత ఆయనని శాంతపరచడానికి దేవదేవతలు ప్రయత్నించారు. ఆయనకెంతో ఇష్టమైన ప్రహ్లాదుడు ప్రయత్నించాడు, కానీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని ప్రహ్లాదుడు శాంతిపరచలేకపోయాడు. గట్టిగా గర్జిస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు. ఎంతో మంది ప్రయత్నిస్తే కూడా ఆయన శాంతి పడలేదు. అందరూ ఆ పరమశివుడిని వేడుకుంటే ఆయన నరసింహస్వామిని శాంతిపరచడానికి అంతకన్నా ఉగ్ర రూపంలో రావాలి అనుకొని ధరించిన అవతారమే ఈ శరభ అవతారం. శరభ అవతారం గద్ద రెక్కలు, పొడవాటి గోర్లు, సింహం తల, పొడవాటి తోక, ఒక బీర ఆకారాన్ని ఆయన ధరించి శరభ నరసింహస్వామితో పోరాడి ఓడిస్తాడు. అప్పుడు నరసింహస్వామి ఆ శరభ మహాశివుడే అని గ్రహించి వెంటనే నరసింహస్వామి ఆ శివ స్తోత్రాన్ని చదివి ఆ శరభని శాంతిపరుస్తాడు. అప్పుడు శివుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటాడు. మీలో ఎంత మందికి శరభ అవతారం గురించి తెలుసో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఏదైనా టెంపుల్స్ కి కానీ ట్రిప్స్ కి కానీ వెళ్ళాలి అనుకుంటే ఓన్ కార్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు ఓన్ కారే అంటున్నానంటే ఇప్పుడు ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, చాలా రష్ అయితే ఉంటున్నాయి. ఓన్ కార్ ని ప్రిఫర్ చేస్తే సేఫ్ గా వెళ్ళి రావచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ డ్రైవ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.